కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పేసారు, రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పారు, నేను 2000 ఇస్తా, 4000 ఇస్తా, 6000 ఇస్తా, లేకపోతే నేను రైతులకు 7500 ఇచ్చే 15000 ఇస్తా మీకు అని చెప్పి మోసం చేసి ఇప్పటికి ఒక్కటి కూడా అమలు కాకుండా పోయింది. రైతులకు ఇప్పుడు కరెక్ట్ గా ఇచ్చేందుకు మనకు పోయినసారి కేసీఆర్ ఇచ్చిన పైసలు వాడుకొని అబ్బే ఇచ్చిండు. ఇప్పటి వరకు రైతు బంధు కూడా అందరికి ఇస్తలేడు. ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. లాస్ట్ ఏమనంటే 3 ఎకరాలు ఉన్నారు తీసుకొని ఎవరు కూడా ఆపదికి లేకుండా ఎంత రైతుకు కూడా పైసలు డబ్బులు జేబులో పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు 15 నెలల ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేక ఈనంగా ఈ రైతులు ఆందోళన పడి కరెంటు లేదు ఏంటివి లేకుండా ఇబ్బంది పడిపోయి ఆత్మహత్యల పాలైపోయింది. అప్పుడే సంవత్సరంన్నరకి 10 ఏళ్ల సంవత్సరం వల్ల ఒక్క రైతు కూడా చనిపోయిన పేరు లేదు. 2 లక్షల రూపాయలు ఇస్తప్పుడు ఏం చెప్పేసిండు, 5 నిమిషాలలో పోయి మళ్ళీ తెచ్చుకోపోరి, నేను ఎక్కిన తర్వాత 9వ తారీఖు ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేయంగానే డబ్బులు ఇస్తా మీకు 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఆ మాఫీతో నిజంగానే 2 లక్షలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుండా అట్లా అయిపోయినాక ఎక్కినాక కూడా 2 లక్షల నుండి 3 లక్షల వడ్డీ అయ్యి మిగిలిన వాళ్ళకి ఏం చెప్పిండు, వడ్డీ కట్టుకొచ్చుకోపోయి 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. అట్లా 4 లక్షలు ఉన్న 2 లక్షలు కట్టి రైతులు చాలా మంది ఆత్మ చేసుకుని చచ్చిపోయింది. అరే నెల రోజులకే వస్తాయన్నాడు కదా, 2 లక్షలు 4 లక్షలు ఉంది, నాకు 2 లక్షలు కడితే 2 లక్షలు మాఫీ అవుతుంది అనుకుని 2 లక్షలు కట్టారు బ్యాంకులలో. అట్లా కట్టిన నిల తీసుకొని అప్పులు బాధ కాగలేక తెచ్చిన వడ్డీలకు ఎమ్మడి తగిలితే రైతులు చాలా మంది కూడా చనిపోతారు. ఆ ప్రభుత్వం 50 ఇచ్చినా 10 ఇచ్చినా గానీ రైతులు ఎన్ని ఇచ్చినా సంతోషపడ్డారు. కానీ ఇయ్యలేదని ఏ టీవీ దగ్గర గానీ ఏ న్యూస్ దగ్గర అన్న ప్రభుత్వాలు యొక్క ప్రజలు కూడా విమర్శించలేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినావో ఇస్తే విమర్శించాలి, ఎందుకు వస్తే నాకు రాలేదని. రాజకీయం చేసేటందుకు తిన్నోడు రాజకీయం చేస్తానుకున్నాడు. ఇస్తంటేనే రాజకీయం బంద్ చేసి నీకు ఓట్లు వేసారు జనాలు, రైతులు జనాలు మొత్తం వేసారు. నువ్వు ఇస్తావని చేసారు కానీ రాజకీయం కోసం చూసుకుంటే ప్రభుత్వం కాకపోవు. ఖచ్చితంగా నువ్వు ఇస్తానందుకు వాగ్దానాలతో ఫెయిల్ అయినా మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటేందుకు నీకు ఎట్లేసారో జనాలు కూడా మొత్తం మార్పుకు తయారై ఉంది. సంవత్సరం లోబట్నే ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఆపరు. 15 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం పాలన. ఊళ్ళలో పోతే ఎవరు గతి లేడు, స్పెషల్ ఆఫీసర్లు పెడితే నీళ్లు లేవు, నల్లాలు లేవు, బోర్లు లేవు, అవస్థ పాలైతే నీళ్లు పట్టుకుని దేవులాడుతున్నారు. అప్పుడు ఎవరింటికి వాళ్ళే బయటకు పోకుండా నీళ్లు తీసుకెళ్ళారు. రాజులు తాయిలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, శ్రీశైలంకి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళి గుట్టలకల్లా తీసుకొచ్చి నీళ్లు దాపిండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం లైన్ ఉందా నీళ్లున్నవా ఏంటి తెలియదు.